హలో వెల్కమ్ టు ఈగిల్ హెల్త్. నేను మీ డాక్టర్ కరుణ కుమార్, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. మహిళల్లో ఐరన్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది అనే టాపిక్ పైన ఈరోజు చూద్దామండి. ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అంటే సాధారణంగా ఐరన్ లెవెల్స్ బ్లడ్లో తగ్గిపోవడం వల్ల హీమోగ్లోబిన్ ఉత్పత్తి తగ్గిపోయి అనీమియా రావడం అనేది చూస్తుంటాం. ఐరన్ అనేది సాధారణంగా మన డైట్లో పుష్కలంగా లభిస్తుంది. నాన్ వెజ్ ఫుడ్లో లభిస్తుంది అండ్ వెజిటేరియన్ ఫుడ్లో కూడా లభిస్తుంది. ఈ ఐరన్ లోపం వల్ల అంటే ఆహారము తగ్గించి తీసుకోవడం వల్ల లేకపోతే సమతుల ఆహారం తీసుకోకపోవడం వల్ల కామన్గా ఐరన్ డెఫిషియన్సీ చూస్తుంటాం. అది కూడా మహిళల్లో మనం ఎక్కువగా చూస్తుంటాం. ఇక్కడ చూసినట్లయితే మహిళల్లో ఎందుకు ఐరన్ డెఫిషియన్సీ కామన్గా ఉంటుందని మనం గమనించినట్లయితే ఎవరిలో లేని ఛాలెంజ్ మహిళల్లో ఉంటుంది. వాళ్ళకి ప్రతి నెల వాళ్ళ ఋతుస్రావం వల్ల వాళ్ళ శరీరంలోని ఎక్స్ట్రా బ్లడ్ పోవడం జరుగుతుంది. మన బ్లడ్లో ఐరన్ హీమోగ్లోబిన్లో కలిసి ఉంటుంది. ఎప్పుడైతే మన రక్తస్రావం అధికంగా అవుతుందో ఆ రక్తంతో పాటు ఐరన్ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. ఆ ఐరన్ తగ్గిపోయి వాళ్ళలో హీమోగ్లోబిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అదే స్త్రీలు సాధారణంగా ఋతుస్రావం ఉన్న స్త్రీలు కొంతమందిలో అధికంగా అవడం చూస్తుంటాం. సో వాళ్ళలో వేరే వేరే రకాల కారణాలు ఉంటుంది. వాళ్ళలో అయితే ఇంకా కామన్గా ఈ అనీమియా చూస్తుంటాం. ఇంకా ఎక్కువగా వాళ్ళలో హీమోగ్లోబిన్ పడిపోవడం చూస్తుంటాం. సో నార్మల్ మెన్స్ట్రుయేటింగ్ ఉమెన్లో డైట్ కానీ వాళ్ళు సమతుల ఆహారం తీసుకున్నట్లయితే, ఐరన్ రిచ్ డైట్ రెగ్యులర్గా తీసుకుంటున్నట్లయితే యూజువల్గా మన బాడీ కాంపెన్సేట్ చేసేస్తుంది. వాళ్ళల్లో అనీమియా రావడం చూడం. అధికంగా రక్తస్రావం అయ్యే స్త్రీలు అయితే అనీమియా రావడం జరుగుతుంది. ఆ కారణాన్ని మనం కనుక్కొని దాన్ని ట్రీట్ చేసినట్లయితే అక్కడ అనీమియా కరెక్ట్ అయిపోతుంది. ఇంకా ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఈ కారణాలు కాకుండా కొన్నిసార్లు మన పేగుల్లో అల్సర్ ఉండడము లేకపోతే పుండ్లు ఉండడం వల్ల అక్కడి నుంచి రక్తము తెలియకుండా మోషన్లో లీక్ అయిపోవడం జరుగుతుంది. కొన్నిసార్లు పైల్స్ అనే కండిషన్లో కూడా బ్లడ్ ఎక్కువగా లీక్ అయిపోయి అక్కడి నుంచి ఐరన్ లాస్ అయిపోయి అనీమియా రావడం జరుగుతుంది. ఈ బ్లడ్ క్లియర్గా మోషన్లో వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు గమనిస్తారు. కాకపోతే ముఖ్యమైనది ఏంటంటే కొన్నిసార్లు ఒక్కొక్క చుక్క పోవడం వల్ల అది గమనించలేకపోతారు. ఇటువంటి పేషెంట్స్ ఏంటంటే సాధారణంగా చాలా కాలం అనీమియా కలిగి ఉంటారు. స్లోగా వాళ్ళ అనీమియా డెవలప్ అయ్యి ఒక కాలానికి 6 గ్రాములు 5 గ్రాములు రావడం తర్వాత బయటపడడం జరుగుతుంటుంది. కాబట్టి ఐరన్ డెఫిషియన్సీలో ముఖ్యమైన కారణాలు తెలియకుండా మన లోపల ఉండే కారణాల్లో మన ప్రేగుల్లో ఈ అల్సర్స్ ఉండడము, పుండ్లు ఉండడము చాలా ఇంపార్టెంట్. అవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అది ఈ ప్రాబ్లం స్పెషల్గా వయసైన వాళ్ళల్లో చూస్తూ ఉంటాం. అదేవిధంగా యంగ్స్టర్స్లో కూడా ఈ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ఎక్సెసివ్ బ్లడ్ లాస్ అంటే దెబ్బలు తగిలిన తర్వాత, ఇంజురీస్ తగిలిన తర్వాత యాక్సిడెంట్స్లో అధికంగా బ్లడ్ పోయినట్లయితే వాళ్ళలో కూడా ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. అటువంటి వారు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఐరన్ సప్లిమెంటేషన్ తీసుకోవాలి. ఇది కాకుండా కొన్నిసార్లు అన్నవాహిక సర్జరీస్ అంటే మన పేగుల్లో కొన్ని పరిస్థితుల్లో సర్జరీస్ చేస్తూ ఉంటారు. వాటి వల్ల ఐరన్ తీసుకున్నా కానీ అబ్జర్వ్ అవ్వదు. సో వాళ్ళకు కూడా ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. కొన్నిసార్లు మన ఇంటెస్టైన్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల అక్కడ యాసిడ్ ప్రొడక్షన్ తగ్గిపోయి ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గిపోతుంటుంది. సో ఈ కండిషన్స్లో కూడా మనము ఐరన్ డెఫిషియన్సీ అనీమియా చూస్తూ ఉంటాం. ఐరన్ డెఫిషియన్సీ అనీమియాలో ఇటువంటి పరిస్థితుల్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూసినట్టయితే ఐరన్ డెఫిషియన్సీ అనీమియాలో ఒక కారణం లేదు, అనేక కారణాల వల్ల ఐరన్ డెఫిషియన్సీ చూస్తున్నాం. సో వీటిల్లో ఆ కారణాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయాలి. ఇప్పుడు పోషక లోపం వల్ల వచ్చే ఐరన్ డెఫిషియన్సీ అయితే మన డైట్లో కొన్ని మార్పులు చేసుకొని ఈ ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మనం ఐరన్ని అనీమియాని కరెక్ట్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు కొన్నిసార్లు మన అన్నవాహికలో ఉన్న సమస్యలకైతే మన ట్యాబ్లెట్స్ పనిచేయకపోవచ్చు, ఆహారం పనిచేయకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఇంజెక్షన్స్ ద్వారా మనం ఐరన్ తీసుకొని వాటిని కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. పోషక లోపం అయితే డైట్లో చేంజెస్ ప్లస్ ఐరన్ సప్లిమెంటేషన్. ఐరన్ సప్లిమెంటేషన్లో 2 రకాలు ఉంటాయి. ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది, ట్యాబ్లెట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ట్యాబ్లెట్స్గా ఉంటుంది. పేషెంట్కి ఒకవేళ రక్తహీనత ఎక్కువగా ఉన్నప్పుడు 6 గ్రాములు 5 గ్రాములు ఉన్నప్పుడు ఇంజెక్షన్స్ అయితే కొద్దిగా రక్తహీనత త్వరగా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఇంజెక్షన్ చూస్ చేసుకోవడం జరుగుతుంది. లేదు 8 గ్రామ్స్ 9 గ్రామ్స్ పేషెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి ట్యాబ్లెట్స్ రూపంలో ఇస్తే సరిపోతుంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ట్యాబ్లెట్స్ తీసుకునే పేషెంట్స్లో ఆ ట్యాబ్లెట్స్ వల్ల కొద్దిగా ఇబ్బందులు రావడం జరుగుతుంది. అంటే సో కడుపులో తిప్పినట్లు అనిపించడము, వామిటింగ్ సెన్సేషన్ రావడము, ఆ తర్వాత కొన్ని కాన్స్టిపేషన్ రావడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ కొంతమందిలో చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఆ సమస్య ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళకి ఇంజెక్షన్స్ రూపంలో మనం కరెక్షన్ చేసుకోవచ్చు. ట్యాబ్లెట్స్ రూపంగా అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలామంది పేషెంట్స్ ఏం చేస్తుంటారంటే 1 వారము 2 వారాలు 3 వారాలు ట్యాబ్లెట్స్ వాడి ఆపేస్తుంటారు. సో అది చాలా తప్పండి. సో ట్యాబ్లెట్స్ వాడినప్పుడు కనీసము 2-3 నెలలు ట్రీట్మెంట్ తీసుకుంటే తప్ప మీకు పరిపూర్ణంగా కరెక్షన్ రావడం జరగదు. ఇప్పుడు ట్యాబ్లెట్స్ కాకుండా ఇంజెక్షన్స్ రూపంలో తీసుకున్నట్లయితే అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంజెక్షన్స్ అయితే 2 సెట్టింగ్స్లో మన బాడీకి కావాల్సిన ఐరన్ లోపాన్ని కరెక్ట్ చేయగలుగుతాం. సో ఇప్పుడు మెడిసిన్స్ లేకుండా మనం ఐరన్ అనీమియాని కరెక్ట్ చేసుకోలేమా అనే ప్రశ్న వచ్చినట్లయితే మైల్డ్ అనీమియా ఉన్న వాళ్ళు అంటే 10 గ్రాములు 11 గ్రాములు ఉన్న
పేషెంట్లు అయితే వాళ్ళలో పోషక లోపం అంటే ఐరన్ డెఫిషియన్సీ కారణమైతే డైట్లో చేంజెస్ చేసుకోవడం వల్ల ఐరన్ రిచ్ డైట్స్ తీసుకోవడం వల్ల కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. తీవ్రమైన అనీమియా ఉన్నప్పుడు ఐరన్ డైట్తో పాటు ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల త్వరగా మీరు ప్రాబ్లం నుంచి బయటపడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగిల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.